అంటే సమయం లేదు కాబట్టి తొందరగా కానిస్తాం. ఏంటంటే ఎక్కడైతే లక్ష్మీదేవి ఉంటుందో అక్కడ విద్య ఉంటుంది, ఎక్కడైతే విద్య ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. కోపం ఉన్న చోట చదువు ఉండదు. కోపానికి ప్రతీక పార్వతి. అదేవిధంగా చదువు ఉన్నంత మాత్రాన కూడాను మనకు సిద్ధి బుద్ధి లభించదు. చదువును సంస్కారం నేర్పాలి. చదువు ఇచ్చేది వాస్తవానికి సరస్వతి అయినప్పటికీ కూడా సంస్కారం మాత్రం ఈయనే ఇస్తాడు. ఎంత పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నా కానీ కాసింత మర్యాద పక్కనోడికి ఇవ్వకున్నా కానీ నువ్వు ఏం చదువుకున్నావా అంటారు. అవునా కదా? ఎంత చదువుకున్నా కానీ ఎదుటి మనిషికి మర్యాద కనీసం గౌరవం ఇవేమీ లేకపోతే మాత్రం నువ్వు చదువుకున్న చదువు ఎందుకు అంటావు. అంటే కోప తాపావేశాలు ఉన్నా కానీ ఎంత చదువు ఉన్నా కానీ సంస్కారం లేకున్నా కానీ అక్కడ గణపతి నిలబడడు. కానీ గణపతి ఉన్న చోట మాత్రం లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఇక్కడ గణపతి అంటే గణపతి ఇంట్లో గణపతి విగ్రహం కాదు. గణపతికి సంబంధించినటువంటి సద్గుణాలన్నీ కూడాను మనలో ఉండాలి. అప్పుడు మన చుట్టూ అంతా లక్ష్మీదేవే ఉంటుంది. లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి మన పక్కన కుండ పట్టుకొని నిల్చోదు. లక్ష్మి సౌభాగ్యం, అఖండత, అన్ని రకాల అంశాలలో కూడా మనల్ని సౌభాగ్యంగా నిలబెడుతుంది. సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళిపోతాం. ఉన్నతమైనటువంటి స్థానం అంటే మళ్ళీ అది పెద్ద పదం అనుకోకండి. 100 మంది మనల్ని ఏలు వెత్తకుండా చూపించేటువంటి స్థానం మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంతే లేదు, అది ఉన్నతమైనటువంటి స్థానం అంటే. ఇది ఆ ప్రశ్నకు సమాధానం నేనే చెప్పిన. మళ్ళీ రెండో ప్రైజ్ కూడా నాకు.